వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. కొత్త సీజేగా జస్టిస్ సూర్యకాంత్ 53వ సీఏగా రాబోతున్నారు. ప్రమాణ స్వీకారము నవంబర్ 24వ తారీఖు బాధ్యతలు చేపట్టారు. నవంబర్ 23న ప్రస్తుతం ఉన్న గవాయి గారు జస్టిస్ భూషణ్ ఆర్ గవాయి గారు పదవీ విరమణ చేయించున్నారు. రెండవ దళితుడైన గవాయి గారు కూడా అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక కీలకమైన తీర్పులు ఆయన ఇచ్చడం జరిగింది. గతంలో కూడా అనేక తీర్పుల్లో కీలకమైన తీర్పులు ఆయన భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీజే కూడా హర్యానా నుండి తొలి ప్రధాన న్యాయమూర్తిగా అవుతున్నాడు. హర్యానా నుండి ఇంతవరకు ఆ రాష్ట్రం నుండి ఎవరు కూడా ప్రధాన న్యాయమూర్తి కాలేదు. ఈయనే సూర్యకాంత్ గారే చాలా చిన్న స్థాయి నుండి మొత్తం జిల్లా స్థాయి నుండి మొదలుకుంటే, జిల్లా జడ్జిని మొదలుకుంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు ఆయన ఎదిగిన తీరు చూస్తే చాలా కష్టపడి పైకి వచ్చినట్టుగానే కనపడుతుంది. మధ్యతరగతి కుటుంబం నుండి ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రభుత్వ కాలేజీలలో చదువుకున్నాడు. ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశాడు. హర్యానా హైకోర్టులో పనిచేశాడు. హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకు వచ్చాడు. ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. వీరు కూడా అనేక కీలకమైన తీర్పులు ఇచ్చాడు. ఈవెన్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ విషయంలో కావచ్చు, భార్యాభర్తల కేసులో భార్య పెట్టుతున్న హింసని, భర్త మీద చేస్తున్న క్రూరత్వం మీద కూడా భర్తకు విడాకులు ఇప్పించడం కావచ్చు. కానీ అంతేకాకుండా ఇంకా అనేక రకాల చాలా సంచలనాత్మకమైన తీర్పులను కూడా ఆయన భాగస్వామ్యం అయ్యాడు జస్టిస్ సూర్యకాంత్ గారు. సో ఇవాళ ఆయన మీద చాలా గురుతర బాధ్యత రాబోతుంది గౌరవనీయ జస్టిస్ సూర్యకాంత్ గారి మీద. ముఖ్యంగా దేశంలో దాదాపు కోట్లాది మంది కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా న్యాయమూర్తుల నియామకం విషయంలో ఛాలెంజ్ ఉంది. అంతేకాకుండా ఇవాళ మహిళా న్యాయమూర్తులను నియామకం చేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్ళ యొక్క సంఖ్యను పెంచడానికి నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ద్వారా న్యాయ వ్యవస్థలు కూడా అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల కల్పన కావచ్చు. అలాగే ఇవాళ ఎస్సీలకు, షెడ్యూల్ కులాలకు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అంశం కావచ్చు. ఇంకా అనేక అంశాలు దేశంలో చాలా క్లిష్టమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది ఈయన హయాంలో. ఎందుకంటే ఇప్పుడు గవాయి గారి హయాంలో కొన్ని పరిష్కారం అయ్యాయి. వర్గీకరణ సమస్య, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, పంజాబ్కు సంబంధించిన వర్గీకరణ సమస్య ఇవాళ సమస్య పరిష్కారమైంది. సో ఆ సమస్యకు పూర్తి స్థాయిలో పార్లమెంటు చట్టం రానప్పటికీ, వీరు సిఫారసు చేయనప్పటికీ, బట్ రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం వల్ల ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఈ సమస్య చట్టరూపంలో పరిష్కారం లభించింది. సో ఈరోజు చాలా ఇంకా సంక్లిష్టమైన సమస్యలు ఇవాళ జస్టిస్ సూర్యకాంత్ గారి బెంచ్ మీదకి రాబోతాయి, వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి జస్టిస్ సూర్యకాంత్ గారు ఇవాళ ఆయన ఎదుర్కొనే సవాళ్ళు ఏవైతే ఉన్నాయో న్యాయ వ్యవస్థలు, అవి అంటే ప్రతి ప్రధాన న్యాయమూర్తి ఎదుర్కోవాల్సిందే. ప్రతి ప్రధాన న్యాయమూర్తి ఎదుర్కొన్నప్పటికీ కూడా కొన్ని సంక్లిష్టమైన సమస్యలు, కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు బీసీల 42% రిజర్వేషన్ కూడా రేపు ఈయన ఉన్నప్పుడే చర్చకు రావచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి అది కూడా కీలకమైన తీర్పుగా మారబోతున్నారు. ఇట్లా అనేక అంశాలు రేపు కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ సంక్షోభాన్ని ఎదుర్కొనే సమస్యలు, ఇవాళ ముఖ్యంగా రిజర్వేషన్లని సమగ్రమైన చట్టరూపం చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అంశం కూడా చర్చ వచ్చే అవకాశం ఉంది. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ల పెంపు అంశం కానీ, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అంశం కానీ, ఇవి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రేపు డీలిమిటేషన్ ప్రాసెస్ విషయంలో కావచ్చు. అంతేకాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రేపు జమిలీ ఎన్నికల విషయంకి వచ్చే కూడా కోర్టులో కేసులు పడవచ్చు. ఈడబ్ల్యూఎస్ విషయంలో కూడా మళ్ళీ చర్చ మొదలు కావచ్చు. ఇట్లా అనేక అంశాలు కూడా రేపు వీరి నాయకత్వంలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ సమస్యలు కూడా, రాజ్యాంగపరమైన సంక్షోభాలు కూడా ఇవాళ 2026లో ఎందుకంటే ప్రధానంగా రాబోతున్నాయి. ముఖ్యంగా డిలిమిషన్, జమిలీ ఎన్నికలు అంశం కావచ్చు. అలాగే ఇవాళ ఈ సర్ అంశం కావచ్చు. ఏదైతే ఎన్నికల ఇవాళ మొత్తం చోరీ చేస్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనే అంశం కావచ్చు. మళ్ళీ అది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. బీహార్ తర్వాత మొత్తం 12 రాష్ట్రాలలో ఇవాళ దానికి సంబంధించిన అంశం చర్చకు వస్తుంది. దాంట్లో ఇవాళ తమిళనాడు కూడా ఉంది, వెస్ట్ బెంగాల్ కూడా ఉంది. సో వాళ్ళు కూడా రేపు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద, ఎన్నికల వ్యవస్థ మీద, రిజర్వేషన్ల మీద,
దళిత క్రైస్తవుల అంశం మీద, అలాగే బీసీల అంశం మీద, మైనార్టీల అంశం మీద, ఇట్లా అనేక అంశాలు ఇవాళ కీలకంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 4% రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. 9th షెడ్యూల్ అంశం కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సో కాబట్టి ఇవన్నీ ఒకవేళ కనుక చర్చకు వస్తే చాలా క్లిష్టమైన సమస్యల్ని ఎదుర్కొనే ఒక ప్రధాన న్యాయమూర్తిగా ఆయన మిగిలిపోయే అవకాశం ఉంది. వారి హయాంలో ఒకవేళ ఆ సంక్లిష్టతను పరిష్కరించే దిశగా ఆయన కనుక అడుగులు వేస్తే, ఆ సమస్యల్ని పరిష్కరించగలిగితే, సమిష్టిగా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని రేపు ఇంకా కామన్ సివిల్ కోడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కామన్ సివిల్ కోడ్ బిల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జమిలీ ఎన్నికల బిల్లు కూడా రేపు పార్లమెంట్ ముందుకు చర్చ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి న్యాయ వ్యవస్థలో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా అనేక ముఖ్యమైన కీలకమైన అంశాలు రేపు వీరికి సవాలుగా మారే అవకాశం ఉంది. బట్ ఏ మేరకు మీరు ఎదుర్కొంటారు, ఏ రకంగా మీరు ముందుకు పోతారు, ఏ రకంగా మీరు వాటిని పరిష్కరించే దిశగా అటు ప్రభుత్వంతో కావచ్చు, ఇటు ప్రజలకు సంబంధించిన న్యాయ కోవిదులతో కావచ్చు, అలాగే ఇవాళ న్యాయవాదులతో కావచ్చు, సో వీళ్ళందరినీ సమన్వయం చేస్తూ దేశంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రధాన న్యాయమూర్తి గారు చాలా కీలక భూమిక పోషిస్తారని ఆశిద్దాం. వారికి ముందుగానే D6 తరఫున, ఆర్పీఐ తరఫున అభినందనలు తెలియజేస్తాం. జై భీమ్, జై పులి, జై పెరియార్, జై భారత్.